ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శంఖంని పూజించటం వలన ప్రయోజనం. శంఖం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. శంఖాన్ని పూజ గదిలో అలంకరించి పూజించటం ద్వారా ఆ ఇంట కుబేరుడు నివసిస్తాడు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. శంఖంలో తీర్థాన్ని ఉంచి తులసి దళాన్ని ఉంచి పూజించిన తర్వాత ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం ఆచరించడం ద్వారా బ్రహ్మహత్య దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. శంఖాన్ని పూజ గదిలో ఉంచి పూజించే ఇళ్లలో బ్రహ్మహత్యే కాదు, సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారంలో వాస్తు నిబంధన మేరకు ప్రతిష్ఠించి పూజించడం ద్వారా 3 తరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఆ శంకువులో నిలిచిన తీర్థాన్ని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయి, ఇంకా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. శంఖాలలో వివిధ రకాల శంఖాలు అయితే ఉన్నాయి ఆకారాలను బట్టి. దక్షిణావృత శంఖమని, మధ్యమావర్త శంఖమని, వీటిలో లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవశంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ధర్మరాజు, అనంత విజయ శంఖాన్ని భీముడు, పౌండ్ర శంఖాన్ని అర్జునుడు, దేవదత్తాన్ని నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పక శంఖాలను విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావృత శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరుచుకొని ఉండే శంఖం అన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రవచనం. అందుకే పూజ గదిలో దీనిని ఉంచి అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్ర్యం అనేది వదిలిపోతుంది. అదేవిధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి. ఇప్పుడు ఈ శంఖం పెట్టి పూజించడం వల్ల వచ్చే ఫలితాలేంటి అనంటే, శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది, మెదడు చురుకుదనం వృద్ధి చెందుతుంది, ఊపిరితిత్తుల పనితీరు శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదటం వల్ల గృహ ఆవరణలోని దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయి. దీన్ని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో మనిషిలో తమో రజోగుణాలు నశించి సత్వగుణం పెరుగుతుంది. అందువల్లనే శంఖాన్ని పూరించటం వల్ల కానీ, ఆ ధ్వనిని వినటం ద్వారా కానీ 6 నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేద ఘోష విన్న ఫలం దక్కుతాయి.